నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మీషో నుంచి తెప్పించిన రెండు సారీస్ రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను। ఈ రెండు సారీస్ అయితే మనకు మార్కెట్లో చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్స్। అందులో ఫస్ట్ సారీ వచ్చేసి టిష్యూ సారీ। ఈ సారీ అయితే ఆనియన్ పింక్ కలర్ లో ఉంది। ఈ ఆనియన్ పింక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది। ఈ కలర్ అయితే చాలా బాగుంది, డీసెంట్ లుక్ అయితే ఉంది। సారీ బార్డర్ అయితే బ్లూ కలర్ లో ఉంది। ఈ సారీ స్పెషల్ ఏంటంటే సారీ ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి, అందులోనూ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో రెండు మిక్స్ చేసి బూటీస్ అయితే వచ్చాయి। దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఐదర్ మనం సిల్వర్ బ్లౌజ్ ఉన్నా మ్యాచ్ చేసుకోవచ్చు, ఆ గోల్డ్ బ్లౌజ్ ఉన్నా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది। ఇక్కడ నేనైతే మీషోలో ఉన్న పిక్ అయితే యాడ్ చేశాను, చెక్ చేయండి। మనకు ఇమేజ్లో ఎలా చూపించారో యాజ్ ఇట్ ఈస్గా శారీ రిసీవ్ చేసుకున్నాక కూడా సేమ్ అదే కలర్లో అయితే ఉంది, కొంచెం కూడా డిఫరెంట్ లేదు। శారీ కలర్ అయితే టూ గుడ్, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది। మనకి గ్రే కలర్ అనేది పళ్ళు అండ్ బ్లౌజ్కి అయితే గ్రే కలర్ అయితే ఇచ్చారు। ఇవి మనం ఈ బ్లౌజ్ కాకపోయినా బార్డర్లో ఉన్న బ్లూ కలర్తో అయితే పేర్ చేసుకున్న చాలా బాగుంటుంది। శారీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది। ఈ శారీకి అయితే టజల్స్ కూడా ఇచ్చారు। బార్డర్ అయితే కొంచెం నార్మల్గా అనిపించింది నాకు, బార్డరే అంతగా నచ్చలేదు। బట్ శారీ ఆల్ ఓవర్ కలర్ పింక్, ఆనియన్ పింక్ కలర్ అయితే చాలా బాగుంది। ఈ టజల్స్ కూడా చాలా నీట్గా వేశారు। ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది। ఇక్కడ నా దగ్గర ఉన్న బ్లూ బ్లౌజ్ అయితే పెట్టి చూశాను మ్యాచ్ అవుతామో అని, కొంచెం అయితే మ్యాచ్ అయింది, పర్వాలేదు। ఇదంతా పళ్ళు గ్రే కలర్లో అయితే ఉంది పళ్ళు। నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు। ఇందులో ఇంకా 4 కలర్స్ ఉన్నాయి। సెకండ్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ। ఈ కలర్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా। ఈ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే చాలా బాగుంది। ఈ శారీ ఆల్రెడీ మన ఛానల్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ రివ్యూ అయితే ఇచ్చాను, ఆ శారీ చాలా బాగుందని చెప్పి అందులోనే సెకండ్ కలర్ తీసుకున్నాను। ఇది కూడా యాజ్ యూజువల్ చాలా బాగుంది। ఈ శారీ మొత్తం సిల్వర్ లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది। శారీ మొత్తం సిల్వర్ లీవ్స్ అండ్ స్టాండింగ్ లైన్స్లో చాలా షైనింగ్ అయితే ఉంది శారీ। మనకు బార్డర్ కూడా మీనాకారి బార్డర్ అయితే వచ్చేసింది। బ్యాక్ సైడ్ అంచు దగ్గర కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు। శారీ చాలా లైట్ వెయిట్ అయితే ఉంది అండ్ లెంత్ అయితే టూ గుడ్ ఉంది। శారీ 6 మీటర్స్ కంటే ఎక్కువే ఉంది ఈ శారీ లెంత్। ఇదైతే బ్లౌజ్ పార్ట్ చూడండి, బ్రొకేడ్ వచ్చింది బ్లౌజ్। పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి, లైట్ పింక్ షేడ్లో। దానికి నేను వేరే బ్లౌజ్ అయితే నా దగ్గర ఉన్నది పేర్ చేసి చూశాను, కొంచెం అయితే మ్యాచ్ అయింది, చాలా బాగుంటుంది। ఇలా డిఫరెంట్గా కట్టుకుంటే ఇందులో వచ్చిన బ్లౌజ్ కంటే మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్తో పేర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ శారీకి। ఈ శారీ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి। ఈ శారీలో కూడా మనకు ఆల్మోస్ట్ 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి। నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి దుపట్టా సెట్ అండి। ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్, చెప్పాను ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అయితే ఈ వీడియోలో చూస్తారని। ఇప్పుడు మార్కెట్లో బాగా పర్పుల్ కలర్ అనేది నడుస్తుంది, అందుకనే ట్రై చేద్దామని తీసుకున్నాను। ఈ దుపట్టా సెట్ అయితే చాలా బాగుంది। ఇక్కడ చూస్తుంది టాప్, ఇక్కడ మనకి యోక్ పార్ట్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, ఎంత నీట్గా ఉందంటే ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ హ్యాండ్మేడ్ అనుకుంటా, ఐ థింక్ సో, చాలా బాగుంది। ఆల్ ఓవర్ టాప్ అయితే ప్లెయిన్ ఉంది, బట్ యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అయితే ఇచ్చారు, హ్యాండ్స్ దగ్గర అయితే గోటపట్టి ఇచ్చారు। బట్ శారీకి ఈ టాప్కి అయితే లైనింగ్ లేదు, జస్ట్ వర్క్ వరకే, యోక్ పార్ట్ వరకే లైనింగ్ ఇచ్చారు। ప్లాజో కూడా చాలా నీట్గా ఉంది। ఈ దుపట్టాకి అయితే హైలైట్, ఈ డ్రెస్కి అయితే హైలైట్ ఏంటంటే దుపట్టా అని చెప్పొచ్చు। ఈ
ఈ దుప్పట్టా అయితే మంచి ఫ్లోరల్ డిజైన్లో చాలా బాగుంది. ఈ దుప్పట్టా కోసం అయితే ఈ డ్రెస్ అయితే 10/10. బట్ ఇది కాటన్ క్లాత్ అయితే కాదు, రేయాన్ మిక్స్ అయితే ఉంటుంది. వేసుకున్నప్పుడు అంత కంఫర్టబుల్ అయితే అనిపించదు, కానీ ఆల్ ఓవర్ టూ గుడ్ ఉంది శారీ మాత్రం, డ్రెస్ మాత్రం. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.